వెళ్ళక ముందే వీళ్ళకి ఇంత భయం పుట్టుకుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి, వైసీపీ పార్టీ ఒకసారి ప్రజల్లోకి రైట్ అండి. జనసేన సుజాత గారు మాట్లాడతారు. ఏమండి ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. మీ వర్షం మీరు చెప్పుకున్నారు. ఏమండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ యూకే నుంచి వస్తారని చెప్పి గడగడ వణికిపోతున్నారా కూటమి నాయకులు? జనసేన సుజాత గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు టీం అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకి కార్యక్రమం చేసినప్పుడే వాళ్ళని జనాలు ఏ విధంగా చీకొట్టారు, ఏ విధంగా తరిమి కొట్టారు, అంబటి రాంబాబు గారు లాంటి నాయకుల్ని వీధి చివరి వరకు పరిగెట్టించారు, అందరం చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేతలకి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి భయాలు లేవు. మేము పరదాలు కట్టుకుని దాక్కోము. హెలికాప్టర్ లో వెళ్తూ కింద ట్రాఫిక్ ను ఆపేసే అటువంటి నీచమైన పనులేమి కూటమి ప్రభుత్వం నాయకులు చెయ్యరు. ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ పెట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు చాలా క్లియర్ గా ప్రజలకు చెప్పారు. కేవలం ఉచిత పథకాలు ఇస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకునే భ్రమ నుంచి వైసీపీకి ఒక చెంపపెట్టులాగా మొన్నటి ప్రజలు తీర్పు ఇవ్వడం వాళ్ళకి ఇప్పటికన్నా అర్థం కావాలి. ఎందుకంటే కేవలం ఉచిత పథకాలు ఇస్తేనే ప్రజలు హర్షించి ఓట్లు వేసి గెలిపిస్తారనుకుంటే పొరపాటు అండి. ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది వ్యయం చేయాలి. ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు పడవలుగా రెండు ఒక్కటేసారి జరిగితే మాత్రమే స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు కూడా ఒక ఉపాధి అవకాశాలు వస్తాయి. కేవలం ఉచితాలు ఇస్తే కొంతమంది మాత్రమే లబ్ధిదారులు వాళ్ళకి లబ్ధి పొందుతారు తప్ప మధ్య తరగతి ప్రజలు, ట్యాక్స్ కట్టే వాళ్ళు, వీళ్ళందరి నెత్తం మీద భారం పడుతుందనే విషయం ప్రజలందరికీ చాలా స్పష్టమైన అవగాహన ఉందండి. పేదవాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదని మీరు ఎలా అంటారండి? బిలో పావర్టీ లైన్ పీపుల్ కూడా దే ఆర్ ట్యాక్స్ పేయర్స్. లెట్ us నాట్ అజ్యూమ్. మనం ఒకటి అనుకునే అభిప్రాయం జనాలు, పేదవాడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. కడుతున్నారు సార్, వాళ్ళకు కూడా అవగాహన ఉంది. ఉచితాలు ఇస్తేనే గవర్నమెంట్ గెలిపిస్తాం అనుకుంటే ఇంత పర్సంటేజ్ ఇన్ని వైసీపీ 151 నుంచి 11కు పడిపోతారు. పేదవాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఈవెన్ పథకాలు అందని వాళ్ళు కూడా ఈ అభివృద్ధి జరగట్లేదు, ఈ ప్రభుత్వం సరైన దిశలో పోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఓటు వేశారు అన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని మీరు ఒప్పుకోవాలి. అలాగే సాక్షి దినపత్రికలో వచ్చే తప్పుడు కథనాలు, సాక్షిలో తప్పుడు వార్తలు వస్తాయని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ అసెంబ్లీలో సన్న బియ్యం సాక్షి తప్పుడు వార్తలు రాస్తుందని ప్రకటించారు. మీరు మరి ఇంకా సాక్షి పత్రిక కథనాలు తీసుకుని వచ్చి ప్రజల ముందు పెట్టాలనుకోవడం తప్పండి. అలాగే వాళ్ళ సంగతి వదిలేయండి, మీ దగ్గర కూటమి ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయా లేదా? మీరు 6 పథకాలు క్యారీ అవుట్ చేస్తారా లేదా? ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఉందా లేదా చెప్పండి. పక్క రాష్ట్రంలో ఎత్తేస్తున్నారు. కర్ణాటకలో ఇబ్బంది, కర్ణాటకలో కేఎస్ఆర్టీసీ మూసేసే పరిస్థితి వచ్చింది. చెప్తాను సార్, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు వేరు, ఉచిత పథకాలు వేరు. దయచేసి రెండింటిని కలిపేయకండి. స్టేట్ ఇంతకు ముందు ఉచిత పథకాల కంటూ మీరు పప్పు బెల్లాలు పంచినట్టు పంచారు. మేము ఇప్పుడు సంక్షేమ పథకాలు సూపర్ 6 హామీ చెయ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదండి. అప్పుడు ఉన్న పరిస్థితులు చెప్పారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తామని చెప్పారు. అభివృద్ధి చేస్తూనే ఇది చేస్తామని చెప్పారు. దాన్ని తప్పుడు ప్రచారం చేసి సూపర్ 6 కి మీరు ఆఖరి రాగం పాడేశారని తప్పుడు ప్రచారాలు దయచేసి చెయ్యొద్దు. ఇంకొకటి, ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వంలో జరిగినాయో, అంటే రోడ్లు వేయాల్సిన చోట కూడా ఆ నిధులు కూడా సంక్షేమ ఉచిత పథకాలకు మళ్లించేశారు. ఉద్యోగులు పిఎఫ్ ఖాతాల్లో సొమ్ము కూడా మళ్లించేశారు. చివరికి మహిళలు పొదుపు కూడా మళ్లించేశారు. భవన నిర్మాణ కార్మికులు ఫండ్స్ ఏదైతే దాచుకున్నారో అవన్నీ మళ్లించేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా ఉపయోగించుకోలేని అసమర్థ పరిపాలన చేశారు. గతంలో మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇచ్చుకోలేక కేంద్ర ప్రభుత్వం నిధులు వెనక్కి వెళ్ళిపోయాయండి. ఇప్పుడు ఇందాక మన వాసుదేవన్ గారు చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉందని చెప్పడం ఇప్పుడు మనం ఎంతో హర్షదాయకం. అది మరి గతంలో మీకు అనుకూలమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రం గురించి కంపేర్ చేసేవాళ్ళండి? గుంతలు పడ్డ రోడ్లు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్, గుంతలు దాటి సాకైన రోడ్లు వస్తే తెలంగాణ అని. అప్పుడు మీరు తెచ్చుకున్న పేరు అది. సుజాత గారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి ఇన్ని అరాచకాలు చేశాడు. సుజాత గారు ప్లీజ్ స్టాప్. ఇన్ని అరాచకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు సరిదిద్దండి. మీకు 124 మంది అందరూ దారాసింగులు, బ్రూస్లీలు ఉన్నారు. మీకు సరిదిద్దండి. ఇంకా ఎంతకాలం చేస్తారు? ఆర్థిక అవకతవకల గురించి
ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూనే వస్తున్నాం. Right. దాన్ని దయచేసి మీరు వెంకట తప్పుడు గురుమూర్తి గారు ప్రచారం వెంకట చేయొద్దని గురుమూర్తి నేను గారు చెప్తున్నాను మాట్లాడతారు. సార్. వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు ఇప్పుడు. వెంకట గురుమూర్తి గారు, సో మొత్తం ఏకరువు పెట్టేశారు కూటమి తరఫున జనసేన సుజాత గారు. అద్భుతంగా ఉంది, మేము మాకు ఆ దక్షత ఉంది, సమర్థత ఉంది, మేము అన్నీ చేయండి. దాని గురించే కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. 164 మామూలు నెంబర్ కాదు. ఇందా అందరూ దారాసింగ్లు బ్రూస్లీలు ఉన్నారు, అన్ని రకాలుగా వాళ్ళ ప్రొవెస్నెస్ చూపిస్తున్నారు అసెంబ్లీలో. ఇది కూడా చేయండి. సార్ వాసుదేవన్ గారు, నేను మీకు ఒక 2 విషయాలు చెప్తాను. 2018-19 మధ్యన తలసరి ఆదాయం 13.21 ఉంటే గ్రోత్ రేటు 23-24 వచ్చేప్పటికి 9.61% వచ్చింది. ఇందాక మా సోదరి సుజాత గారు చెప్పినట్టు మూలధన వ్యయంలో ఆనాడు టీడీపీ ప్రభుత్వం 60,879 కోట్లు ఖర్చు చేసి వైసీపీ 24,260 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఓకే మేము కాదంటలా, మేము సూపర్ 6 అనేవి హామీ ఇచ్చాం. ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు మా పక్షాన మమ్మల్ని శిక్షిస్తారు. ఇవాళ